హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను దుబాయ్కి రావడం చాలా ఈజీ. అది ఎలా ఈజీ, ఇంకో విషయం అంటే జాబ్ ఈజీగా సంపాదించుకోవడం ఎలా దుబాయ్లో అంటే ఎలా, ఎంత తొందర అయితే 20 డేస్లో కానీ లేదా 30 డేస్లో కానీ ఒక్క నెలలో ఎలా జాబ్ సంపాదించుకోవాలా అనేది నేను చెప్తాను. చాలా ఈజీ. ఫస్ట్ వచ్చేసి మనము ఇండియా నుంచి రావాలంటే మనకి వీసా కావాలి. దుబాయ్కి రావాలంటే ఆ వీసా అనేది మీకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీలో ఓన్లీ వీసా మాత్రమే తీసుకోండి. మీరు వీసా తీసుకుంటే చాలు. మళ్ళీ ఇన్సూరెన్స్ అనేది అది వాళ్ళే చేస్తారు, కానీ మీరు కూడా చేసుకోవచ్చు సపరేట్గా. మీకు రాదు ఇన్సూరెన్స్ కూడా, ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. దానికి మీరు తెలియదంటే వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళకి చెప్తే కూడా అది వాళ్ళే చేసి ఇస్తారు. ఈ వీసా ప్లస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అలా తీసుకొని ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో అయితే 1 lakh రూపీస్ ఇండియన్ రూపీస్ అనేది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ముందైతే ఒక 1 year ముందైతే 3 months వీసా అయితే ఉండింది. అప్పుడు 3 months వచ్చి విజిట్ వీసాలో వచ్చి జాబ్స్ అనేది ఒక టెన్షన్ లేకుండా తీసుకునేవాళ్ళు. జాబ్ అనేది వీసా తీసుకొని జాబ్ అనేది సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎందుకంటే 2 months కాబట్టి రాగానే మనము సీవీలని అవన్నీ రెడీ చేసుకొని ఇండియా నుంచే రాకూడదు. నేను చెప్పేది ఏమంటే ఒక 2-3 సీవీస్ అనేది ఫార్మాట్లు తీసుకొని వచ్చుకొని ఇక్కడ మీరు జాబ్ అయితే అప్లై చేయాల. ఎట్లా అంటే మామూలుగా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు సీవీ అనేది 2 types ఆఫ్ సీవీస్ రెడీ చేసుకోండి. అంటే ఒకే ఫార్మాట్లో కాకుండా 2 ఫార్మాట్లలో మీరు సీవీస్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని వస్తే కూడా ఇక్కడ ఫోటో స్టూడియోస్ ఉంటాయి. వాళ్ళే ఇదే సేమ్ ఫార్మాట్ మీరు ఇచ్చిన ఫార్మాట్లోనే కొంచెం అది ఫార్మాట్ కూడా నేను మీకు త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫార్మాట్ అనేది అలాగా మనము తీసుకొని వచ్చి ముందు స్టూడియోలో వెళ్ళాలి. ఫొటోస్ కావాలి. మనము ఇండియాలో తీసుకొని వచ్చే ఫొటోస్ ఇక్కడ తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ యాక్సెప్ట్ వీసా కోసం మీకు ఒకవేళ జాబ్ దొరికి వాళ్ళు ఫొటోసు మళ్ళా పాస్పోర్ట్ మీకు అడుగుతారు. కాబట్టి అలాంటప్పుడు మీరేం చేయాలంటే పాస్పోర్ట్ అనేది ఈ పాస్పోర్టు మీరు ఇది చేసుకోవాలి. అంతే స్కాన్ చేసి స్టూడియోలోనే చెప్తే కూడా ఫోటో స్టూడియోలోనే వాళ్ళే స్కాన్ చేసి మీ మెయిల్ ఐడికో లేదా వాట్సాప్కో సెండ్ చేస్తారు. అదేమి పెద్ద విషయం కాదు. అది ఒక 50-40 dirhamsలో అయిపోతుంది. ఫొటోస్కి అయితే 25 dirham అవుతుంది. మీకు ఈ పాస్పోర్టు అంతా మొత్తం కలిపితే అదే స్కాన్ చేయాలి కదా పాస్పోర్టు. అట్లా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర పాస్పోర్ట్ రెడీ అయిపోయింది, ఫొటోస్ రెడీగా ఉన్నాయి. ఒకవేళ మీకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది అనేసరికి లేట్ చేయకుండా మీరు ఇవి వాళ్ళు అడుగుతారు, మీ కంపెనీ వాళ్ళు. కానీ ఇక్కడ మీరైతే 2-3 కంపెనీలు తిరిగి ఉంటారు. అక్కడ వచ్చేసి మీరు జాబ్కి పోయి మాట్లాడి వచ్చి ఉంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు. ఈ మెయిల్స్లోనే కాంటాక్ట్ అవుతారు. ఇది జాగ్రత్తగా వినాలా. మెయిల్స్లోనే మీకు జాబ్ ఆఫర్స్ అనేది వస్తాయి. మీకు ఇక్కడ ఫేక్ జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే ఫేక్గా ఏజెంట్లు కూడా ఉండారు. వాళ్ళు బారిన పడితే చాలా ప్రమాదము. అందుకోసమని ఇప్పుడైతే మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పాస్పోర్ట్ అయిపోయింది, ఫొటోస్ అయిపోయినాయి. మళ్ళీ మీ దగ్గర సీవీ అనేది రిజ్యూమ్స్ కానీ సీవీస్ కానీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు 3-4 రోజుల తర్వాత అయినా కూడా లేకుండా వచ్చిన వెంటనే చేయాలంటే మీకు దిక్కు తోచదు ఏం చేయాలి, ఏం విషయం అని. అందుకోసమని ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత సెకండ్ డే, 2వ రోజు, 3వ రోజు నుంచి మీరు ఇది కొత్తగా
సివీస్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ రెడీ చేసిస్తారు. మీకేమి అంత రిస్క్ ఏమి అవసరం లే. మీరు మీ ఇండియాలో నుంచి తయారు చేసుకొని వచ్చిన సివి ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఫార్మాట్ అనేది చేంజ్ చేసి దుబాయ్కి అనుగుణంగా, అంటే యూఏఈకి కంట్రీకి అనుగుణంగా ఏవైతే యాక్సెప్ట్ చేస్తారో సివీస్ రిజ్యూమ్స్ కానీ దాని విధంగా వాళ్ళు రెడీ చేసి మీకు ఇస్తారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా వాళ్ళకి యూఏఈ వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి తగినట్టుగా ఏ విధంగా ఉండాలి అనే సివి వాళ్ళు మీకు రెడీ చేసి ఇస్తారు. అది కూడా 20 dirham 25 dirham అవుతుంది. అది మీకు వాట్సాప్లో కానీ మెయిల్ ఐడి జీమెయిల్ ఐడిలో కానీ వాళ్ళు సెండ్ చేసి ఇస్తారు. మొత్తము దానికి అంటే 70-80 dirhams అయిపోతాయి. అది దాని తర్వాత ఫస్ట్ ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాలి. పోతానట్లే మన వాళ్ళు ఏం చేస్తారంటే పోతానట్లే దుబాయ్ చూసేదానికి అక్కడక్కడ వెళ్తారు. అట్లా వెళ్ళకూడదు అని కాదు, కానీ ముందు జాబ్ ఫిక్స్ అయిన తర్వాత, జాబులో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ వీసా అనేది 2 సంవత్సరాలు తగిలిన తర్వాత దాని తర్వాత పోవచ్చు కదా. అందుకోసము మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మొబైల్ నెంబర్. మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే షార్జా ఎయిర్పోర్ట్లో కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ, దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే సిమ్స్ కార్డ్స్ అమ్ముతారో లేదో నాకైతే తెలీదు. మీరేం చేయండి అంటే షార్జా ఎయిర్పోర్ట్లో దిగితే కూడా అక్కడ డైరెక్ట్గా వాళ్ళు 50 dirham 60 dirham అడుగుతారు ఒక సిమ్ కార్డ్ కోసం. మీరు నా సలహా ఏమంటే దుబాయ్ ఈ షార్జా ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ చాలా చీప్గా తొందరగా కూడా ఇస్తారు. మీ పాస్పోర్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఫొటోస్ అనేది మీది తీసుకొని వాళ్ళు మీకు సిమ్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. అట్లా కాకుండా మీరు పోదాము ఇంకా సిటీలో అయితే, ఇంకా ఊర్లో అయితే షార్జా ఊరికి పోయి అక్కడ మొబైల్ షాప్స్ కానీ సిమ్ కార్డ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకుందామంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే సిటీ సెంటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఆ సిటీ సెంటర్స్లలో వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఆపరేటర్స్ సిమ్ కార్డ్ అమ్ముతుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ మీద సిమ్ కార్డు ఇవ్వండి అంటే ఇవ్వరు వాళ్ళు. ఎమిరేట్స్ ఐడి ఉందా అంటారు. అది ఏమంటే ఎమిరేట్స్ ఐడినే ఇక్కడ వాల్యూ ఎక్కువ. అందుకోసం అనేది వాళ్ళు, నేను కూడా వెళ్ళినప్పుడు ఎమిరేట్స్ ఐడితో ఇస్తారు, సిమ్ కార్డ్స్ ఇస్తున్నారు వేరే వాళ్ళకి. నేను పాస్పోర్ట్తో పోయి అడిగాను వాళ్ళకి, ఇలా నాకు ట్రావెల్ చేశాను, నాకు సిమ్ కార్డ్ ఇవ్వండి అంటే, లేదు మేము సిమ్ కార్డ్ ఇవ్వము అట్లా చెప్పినారు. లేదప్ప నాకు కావాలా, ఎమర్జెన్సీ కదా, నాకు కావాలని నేను ఫోర్స్ చేసింటే అప్పుడు 100 dirhamలు తీసుకొని, అది మామూలుగా ఎమిరేట్స్ ఐడి ఉండింటే కన్నా 20-25 dirhamలో అయిపోతుంది. 3 ఇంతలు ఎక్స్ట్రా అయిపోతుంది మీకు డబ్బులు. అందుకోసమే చెప్తున్నా, మీరు ఎప్పుడే కానీ షార్జా ఎయిర్పోర్ట్లోనే సిమ్ కార్డ్ అనేది తీసుకోండి. అది మీకు మంచిది, ఎక్కువ లాభం కూడా మీకు ఆ సిమ్ కార్డ్ తీసుకుంటే. దాని తర్వాత సిమ్ కార్డ్ నెంబర్ తీసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. ఒక 1 hour 2 hours సిమ్ కార్డ్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఆ నెంబర్ని మీరు వాట్సాప్ నెంబర్గా మీరు వాడుతుంటే ఇండియా నెంబరు, ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఇండియా నెంబరు మీరు అందులో యాడ్ చేయాలి సివిలో. అదేవిధంగా మీరు లోకల్ నెంబర్, దుబాయ్ది నెంబర్, యూఏఈ నెంబర్ ఏమైనా ఉంటే వాళ్ళది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మీకు కాల్ చేస్తారు కదా, లోకల్ నెంబర్తోనే మీకు కాల్ చేస్తారు. మీకు మెయిల్ కూడా పంపిస్తారు. మెయిల్లో మీకు రెస్పాన్స్ మీరు చూసుకుంటూ ఉండాల. డైలీ అనేది 10 o'clock యూఏఈ టైమింగ్ 10 o'clockకి మీరు కనీసం అంటే ఒక 20-30 మెయిల్స్ జీమెయిల్స్ అడ్రసెస్ సంపాదించుకోవాలి. అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ జీమెయిల్స్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీలో ఫస్ట్ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హాస్పిటల్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే వేరే సూపర్ మార్కెట్లో వర్క్ చేయాలనుకుంటున్నారా, అది ఆలోచించుకొని కరెక్ట్గా దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. లేదు మీరు డైరెక్ట్గానే వెళ్ళి రూమ్లో కూర్చుంటే ఏం రాదు, ఎండలు అంటే ఎక్కువ ఉంటాయి. కానీ పొద్దుగ పూట అయితే బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగానే
మీరు 6 గంటలకే స్నానం చేసేసి రెడీ అయ్యి ఏమైనా చాయ్ ఏమైనా టిఫిన్ ఏమైనా తినేసి డైరెక్ట్గా 6:30 నుంచే మీరు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు ఏ కంపెనీ అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ కంపెనీలో అయినా కూడా మనము జాబ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏమంటే రెఫరెన్స్తో జాబ్స్ అనేవి ఇవ్వరు, అది ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా డైరెక్ట్గా పోయేసి నేను ఇలా ఒక కంపెనీలో వెళ్ళారు, ఏదో ఒక హాస్పిటల్ పేరు వెళ్ళారు, మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు, CV ఇచ్చినారు, మామూలుగా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అడుగుతారు, ఏమీ అంతగా ఎక్కువ అడగరు, మామూలుగా ఒక 8-9 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అడుగుతారు, అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. కొంత HR వాళ్ళు వచ్చేసి బాగానే మాట్లాడతారు, మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్లోనే మాట్లాడండి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు HR వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఉండారనుకుని, ఇండియాలోని వాళ్ళు, అదే తమిళనాడు HR వాళ్ళు ఉంటే వాళ్ళు తమిళ్లోనే యూ కెన్ స్పీక్, నీకు తమిళ్ వస్తే నువ్వు తమిళ్లో మాట్లాడచ్చు అంటారు. లేదు నీకు తెలుగు వస్తే ఎట్లయినా మీకు ఇది ఉండదు కదా, కన్వర్జేషన్ కరెక్ట్గా ఉండదు. అందుకోసం ఏమంటే మీరు వచ్చేసి ఇంగ్లీష్లోనే మాట్లాడేదానికి ట్రై చేయండి. ఓకే, అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మోసాలు ఎలా జరుగుతాయి అనేది కూడా చెప్తా. రేపు టుమారో అనేది నేను ఇక్కడ ఏ కంపెనీల్లో వచ్చేసి ఇక్కడ ఎలా స్కామ్ చేస్తారు, మోసాలు చేస్తారు అనేది నేను రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టము. ఓన్లీ నేను ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతవరకే. ఎలా ఉండాలి స్కామ్స్కి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి స్కామ్స్ బారి నుండి ఎలా ఉండాలా. 300 జీమెయిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, ఇప్పుడే మీకు చెప్తున్నా, 3000 జీమెయిల్స్ ఉంటాయి. ఒక్క జీమెయిల్ ఐడికి మీరు పంపించిన అట్లా స్కామ్ చేసే వాళ్ళకి, వాళ్ళు మీ యొక్క జీమెయిల్ ఐడి వచ్చేసి 300 మెయిల్కి సెండ్ చేస్తారు. ఆ సెండ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి మీరు ఒక్కరికి చేస్తే అట్లాగా వాళ్ళు రిటర్న్ బ్యాక్ మీకు 10, 30, 300 అట్లా చేస్తారు వాళ్ళు మెయిల్స్. ఇక్కడ జాబ్ ఉంది, ఆఫర్ ఉంది, రా నీతో మాట్లాడాలా, ఆపర్చునిటీ ఇస్తున్నాం మీకు, రండి మాట్లాడదామని చెప్తారు వాళ్ళు. అందుకోసమే మీరు అలాంటి దాంట్లో స్కామ్ అవ్వకుండా నేనైతే ఒక PDF కూడా రెడీ చేసి పెడతాను. కావాలంటే ఇక డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే అది చూపిస్తుంది మీకు ఏ డీటెయిల్స్ మీరు ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయకూడదు మీ CV అనేది అని. సరేనా? ఓకే, ఇప్పుడైతే ఎండైతే వేడి ఎక్కువ అయిపోయింది, చాలా వేడి కూడా ఉండదు. ఓకే, బాయ్.